బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపు బావుట ఎగరేసింది. బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని మిగతా 28 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ సింహభాగాన్ని కైవసం చేసుకుంది బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి. ప్రధానంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరులో మహాయుతి కూటమి అంచనాలకు మించి గెలుపొందడంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. మహారాష్ట్రలో బీఎంసీతో పాటు మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారం ఎన్నికల పోలింగ్ నిర్వహించగా నేడు కౌంటింగ్ జరిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 227 వార్డులుండగా అందులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మెజారిటీ వార్డుల్లో గెలుపొంది బీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. యూబీఎస్, ఎంఎన్ఎస్, ఎన్సీపీ, ఎస్పీ కూటమి ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది. కాంగ్రెస్ యథావిధిగా 3వ స్థానానికే పరిమితమైంది. మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. సీఎం ఫడ్నవీస్ ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చౌహాన్ ను పార్టీ నేతలు భారీ పూలమాలతో ఘనంగా సత్కరించారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి చరిత్ర లిఖించిందని సీఎం ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసుకుని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పుదోవ పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని రాహుల్ విమర్శించారు. ఓట్ చోరీ అనేది ముమ్మాటికి దేశద్రోహ చర్యే అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం మరోమారు చర్చనీయాంశంగా మారింది.